అబ్రహాము దగ్గర తన అన్న కొడుకు లోతు ఉండేవాడు. లోతు ఈయనతో పాటు ఆయన కూడా వచ్చేసాడు. అతను కూడా పెద్దవాడైన తర్వాత అబ్రహాము మంచోడు కాబట్టి తనకు కూడా కొన్ని గొర్రెలు, మేకలు, ఆవులు, పశువులు, ఆ రోజులు అవే సంపద కాబట్టి అతనికి కూడా సపరేట్గా ఇచ్చి పెళ్లి చేసి, అయ్యా నువ్వు కూడా నాతో పాటు ఉండు అని చెప్పి ఆయనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. అన్నీ తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, కాస్త పెరిగిన తర్వాతే సమస్య వచ్చేది. వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. ఈయన ఎప్పుడైతే కాస్త పెరిగాడో అబ్రహాముని చూడటం మొదలెట్టాడు. ఈయనకేమో అన్నీ, మనకేమో ఇన్నా, ఈయనకేమో అంత, నాకేమో ఇంత, ఈయనకేమో అట్లా, నాకేమో ఇట్లానా. అసలు నువ్వెవరు? నీకు ఇచ్చింది ఎవరు? నువ్వెవరిని చూసుకోవాలి? నువ్వెవరు కృతజ్ఞుడిగా ఉండాలి? నీ బేసిక్ నువ్వు మర్చిపోయి నీకు ఇచ్చినోడికే టెండర్ పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే కలిగే నష్టం చాలా ఘోరంగా ఉంటుంది. ఆ మనసు వచ్చినప్పుడే దాన్ని చంపకుండా, ఆ ఆలోచన వచ్చినప్పుడే దాన్ని చంపకుండా దానికి ఇంకా ఆజ్యం పోశాడు. కాబట్టి ఏ స్థాయికి వచ్చాడంటే అబ్రహాము దగ్గర నుంచి దెబ్బలాడైనా కొట్లాడైనా ఏమన్నా చేసైనా సపరేట్గా వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా బ్రతకాలి అని ఆశపడ్డాడు. ఏ పెద్దోడు యొక్క అధికారం నా మీద లేకుండా, రే ఏంటంటే చేస్తున్నావు చేయొద్దో అనేటువంటి మాట లేకుండా నేనే పెద్దోడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనసు ఆ స్థాయి, అంటే నీకు ఆలోచన నువ్వు చంపకపోతే నేను అక్కడ తీసుకెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం దాన్ని గమనించాడు. ఎందుకంటే మాటల్లో, పనుల్లో, రెస్పాన్స్లో, మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో మీ రెస్పాన్స్లో తెలిసిపోద్ది. మీకు గౌరవం ఉంది, మీ 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 కళ్ళ చూపులోనే తెలిసిపోద్ది. ఎదుటి మనిషి విషయంలో గౌరవం మీకు ఉంది అనేది మీరు కళ్ళతో చూసే చూపులోనే తెలిసిపోద్ది. మీరు ప్రైజ్లాడేదాకా అవసరం లేదు, మీకు నమస్కారం పెట్టేదాకా మీ కంటి చూపులోనే తెలిసిపోద్ది. గౌరవం లేకపోతే కేర్లెస్గా చూస్తాడు, గౌరవం లేకపోతే లెక్కలేనట్టుగా చూస్తాడు, మొహం కూడా చూడ్డు, ఎటేటో చూసుకుని మాట్లాడతాడు, స్ట్రైట్గా కళ్ళలో చూసి మాట్లాడు. దాని అర్థం ఏమిటంటే గౌరవం పోయిందని అర్థం. మనుషులు అక్కడే పట్టేయాలి. ఓ రైట్, సంథింగ్ వెంట్ రాంగ్, సరి చేయాలి అక్కడే. అబ్రహాం మేధావి, అర్థమైపోయింది. మెల్లగా పిలిచి అన్నాడు, అయ్యా మనం బంధువులం, మన మధ్యలో ఏముండకూడదు, కలహాలు ఉండకూడదు, నువ్వు దూరంగా ఉన్నా పలకరించుకునేటట్టు ఉండాలి మనం అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ నీకే ఇస్తున్నా, దేవుడు దీనంతా మనకిస్తానన్నాడు. మొదటి ఆప్షన్ నీదే, ఏది కావాలో కోరుకో. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా. అంటే అర్థం ఏమిటంటే నీ నుండి నేను దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను దూరంగా ఉంటాను అని అతను అడక్కముందే అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆప్షన్. ఇది తెలివిగల లక్షణం, ఇది తెలివిగల లక్షణం. వెంటనే సపరేట్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా కావాల్సింది అదే. ఏదేనిలా కనపడుతుందంటే ఏంటది? సొదొమ గొమొర్రా. వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లీడర్ అయ్యాడు. అక్కడ తీర్పర పోస్ట్ అబ్బాయికి ఇచ్చారు. ఇక ఇక డబ్బు గిబ్బు అన్నీ బాగానే వచ్చేసినాయి. నాకేంటి అన్నట్టు అనుకుంటున్నాడు. అట్లాగే ఒక రోజు ఇద్దరు వచ్చారు. బాబు లోతు అంటే నువ్వేనా? నేనే సార్. రాత్రికి సలిమంట వేస్తున్నాం ఇక్కడ. ఏంటది? రాత్రికి సలిమంట వేస్తున్నాం, అగ్ని గంధకాలతో వేస్తున్నాం. నీ గురించి ఎవరో ప్రార్థన చేశారు, లేకపోతే నీ దగ్గర కూడా మేము వచ్చేవాళ్ళం కాదు. ఎవరయ్యా ప్రార్థన చేసింది? ఎవరు ప్రార్థన చేసింది? మీ పెద్దలానా? ఎవరు? అబ్రహాం నీ గురించి ప్రార్థన చేశాడు. దేవుడితో 10 సార్లు బేరమాడాడు. దేవుని కోపం వస్తే చస్తాడని తెలిసినా కూడా నీ కోసం తెగించి ప్రార్థన చేశాడు. కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేకపోతే రాత్రి కబాబ్ అయిపోయేవాడివి. కాబట్టి త్వరగా బయలుదేరు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి, అబ్రహామా
సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నానయ్యా అని చెప్పినప్పుడు వాడు నన్ను వదిలి వెళ్తాడా, ఇప్పుడు తెలుసుద్ది దాడికి అని చెప్పి ఊరుకోవచ్చా? ఊరుకోవచ్చా? ఎందుకు వాళ్ళు భక్తులయ్యారు? ఎందుకు వాళ్ళు ఆదర్శప్రాయమైన మోడల్స్ అయ్యారు? ఎందుకు వాళ్ళు ఈరోజు కూడా చెప్పబడుతున్నారో తెలుసా? చిన్నోడు ఆడు తొందరపడి తప్పు చేసిన పెద్దవాడిని నేను తొందరపడి తప్పు చేయకూడదు. నేను 10 మంది ముందు నిలబడితే చేతులెత్తి అయ్యా అబ్రామా నువ్వు చేసింది చాలా గొప్పదయ్యా అనేటట్టే ఉండాలి, కానీ ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదు. అని దేవుని దగ్గర లోతు కోసం ప్రార్థన చేశాడు. వీడెంత లోతైనోడైనా, వీడెంత కన్నింగ్ ఫెలో అయినా, సొంత పెద్దనాన్నకి మోసం చేస్తున్నటువంటి వ్యక్తి అయినా అబ్రహాం మాత్రం అతని కోసం ప్రార్థన చేశాడు. ఇంకొకసారి తీసుకోండి, మోషే. ఎవరు? మోషే. భార్య చచ్చిపోయింది, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన బాధలు ఆయనకి తెలుసు. అన్నం వండామా, నీళ్ళు ఇచ్చామా, సహాయం చేసామా లేదు, ఆయన బాధలు ఆయనకు తెలుసు. ఆయన పెళ్లి చేసుకుంటే మిరియాం ఏం చేసిందంట? కారాలు మిరియాలు నూరిందంట. మిరియాం ఏం చేసింది? ఇష్టానుసారంగా మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకోవాలా, దాన్ని పెళ్లి చేసుకోవాలి, ఈ ముసలోడికి ఇంత దసరా పండుగ అదా ఇదా ఇదా అని రకరకాలుగా మాట్లాడింది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫేస్ మీద, చేతుల మీద, శరీరం మీద ఏంటి? మచ్చలు. ఒక్కసారి చూసుకుంది, కుష్టు. అమ్మో, అర్థమైపోయింది. ఎవరిని బట్టి? ఎందుకు వచ్చింది? అభిషక్తుడిని బాధ పెట్టాను, అభిషక్తుని గురించి ఇష్టానుసారంగా తిట్టాను, దూషించాను, నాది కాని దాంట్లో చేయి పెట్టాను, ఓ ఇదా నా తప్పు అని తన వికారమైపోయిన ముఖం ఇప్పుడు ఇంట్లో లెగిస్తే వాళ్ళు వెంటనే ఆమెని ఊరిలోంచి బయటకు తోలేసి ఊరు వెలుపట పెట్టేస్తారు. పిల్లవాడితో చెప్పిందో ఎవరితో చెప్పిందో వెంటనే మామయ్య దగ్గరికి వెళ్ళి త్వరగా మామయ్యని రమ్మను, నా కోసం ప్రార్థన చేయమని చెప్పు, ఈ విధంగా మారిపోయానని చెప్పు. ఎన్ని మాటలు తిట్టిందో, ఎన్ని రకాలుగా మాట, ఎంత ద్వేషించిందో, ఎన్ని రకాలుగా చెప్పిందో, ఆళ్ళ ముందు ఏళ్ళ ముందు అన్నీ మోషేకి తెలిసినాయి. కానీ మోషే ఏమీ మాట్లాడలా. కానీ ఈరోజు ఉదయం తెలిసింది, దేవుడు శిక్షించి తన మీదికి ఏమొచ్చింది? కుష్ఠొచ్చిందంట. అన్నప్పుడు పక్కన వాళ్ళని పిలిచి, చూసారా దేవుడు ఉన్నాడు, చూసారా దేవుడు ఉన్నాడా, ఎట్లా మాట్లాడింది, ఎంత అవమానపరిచింది, ఎన్ని రకాలుగా చిన్నపిల్లల ముందు, వాళ్ళ ముందు, వీళ్ళ ముందు ఎన్ని రకాలుగా తిట్టింది. ఏమి సీన్ చేయలే, గబ్బ 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 పరిగెత్తాడు. కుష్టు వ్యాధి కలిగిన స్త్రీ దగ్గరికి ఏం చేశాడు? పరిగెత్తుకొని వెళ్ళి దేవుడు స్వస్థపరిచేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు బాగు చేసేంత వరకు ప్రార్థన చేస్తున్న దేవుడు బాగు చేసిన తర్వాత అప్పుడు అక్క ప్రైజ్ గాడ్, మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి పని చేయబాకే అని వచ్చేసాడు. దేవుడు ఆయన తీర్పు తీర్చేటప్పుడు, ఆయన పని చేసేటప్పుడు, కొన్నిసార్లు కొన్ని పనులు ఆయన చేసినప్పుడు నీ కళ్ళ ముందుకి, నీ శత్రు నీ కళ్ళ ముందుకి నిన్ను బాధ పెట్టిన వాళ్ళు రోగంతోనో, బాధతోనో, కష్టంతోనో, లాస్తోనో నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు నీకు చేసిన దానికే వాళ్ళు అనుభవిస్తున్నారు, నో డౌట్. నీకు చేసిన దానికే వాళ్ళు అనుభవిస్తున్నారు. దేవుడు కూడా తెచ్చాడని సంగతి నీకు తెలుసు. కానీ అబ్రహాం లోతు కోసం ప్రార్థన చేశాడు. ఇంకా పాత నిబంధన రాకముందే, ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే, ఇంకా పాత నిబంధనలో కంటి కన్ను పంటికి పన్ను అనేది తెలియకముందే భక్తులు
మంచి హృదయంతో, సహృదయంతో వాళ్ళ కోసం ప్రార్థన, మోషే మిరియాం కోసం ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో చెప్తున్నాను, సమ్టైమ్స్ గాడ్ మెజర్స్ యూ. నిన్ను దేవుడు కొలుస్తాడు, నిన్ను దేవుడు మెజర్ చేస్తాడు. నిన్ను ప్రమోట్ చేయడానికి, నిన్ను దీవించటానికి, నిన్ను అభిషేకించటానికి, నిన్ను హెచ్చించటానికి హీ విల్ మెజర్ యూ. ఇన్ దట్ మెజర్ నువ్వెప్పుడు కూడా తేలిపోకూడదు. దేవుని పోలికగా, దేవుని రూపంగా, దేవుని మనసులో ఉన్నటువంటి వ్యక్తివిగా నీ మనసులో ఉన్నటువంటి దాన్ని దేవుని కనపరిస్తే, యా యు ఆర్ వర్ది, నా దీవెన పొందడానికి నువ్వు అర్హుడవి అని ప్రభు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.